Thank the Lord for giving me this opportunity to come and participate in your celebration. ఈ యొక్క వార్షికోత్సవంలో మీతో పాటు కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. First of all, I like to praise the Lord for God using Devaraj Garu, Shantam Garu, and Mark and Sandhya Rani Garu, and also Rufus during the last 50 years to minister in this area. ఈ ప్రాంతంలో గడిచిన 50 సంవత్సరాల నుండి దేవరాజ్ గారు, అదేవిధంగా వారి సతీమణి గారు, మార్క్ గారు వారి సతీమణి గారు, ఇప్పుడు రూఫస్ గారు వారి సతీమణి గారిని దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Yes, when Rufus was a student in Zion Bible College, he was very shy. బైబిల్ కాలేజ్లో రూఫస్ గారు చదువుకునేటప్పుడు చాలా సిగ్గుపడుతూ ఉండేవాళ్ళు. But today I'm very happy to see how he is managing and administering this meeting, this celebration. అయితే ఈ దినాన ఈ సంఘాన్ని, ఈ యొక్క వార్షికోత్సవాన్ని నడిపిస్తున్న విధానాన్ని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం వేస్తుంది. I remember his father Mark also, whenever we had an annual convention, he's a good photographer. Every moment, every person, every speaker who comes, every choir that he comes, he clicks photographs. కన్వెన్షన్ జరిగినప్పుడు రూఫస్ గారి తండ్రి గారు మార్క్ గారు మాకు ఎంతగానో గుర్తొస్తున్నారు. ఎందుకంటే వారు ప్రతి సందర్భాన్ని కూడా వారు దాన్ని ఫోటో తీస్తూ ఎంతగానో వారు మాకు సహాయకరంగా ఉండేవారు. In other words, in those days it was not the digital camera, it was the real camera, but still he used to spend time and money to develop that and print those things, and he was very, very keen with his camera. ఈ దినాలు అయితే అందరికి కూడా డిజిటల్ కెమెరాలు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో కెమెరాలో రీల్ వేసుకునే వాళ్ళం. కాబట్టి ఆ రీల్ ఆయన ఖర్చుతో కూడినప్పటికీ కూడా దాన్ని తానే దాన్ని కొని వాటన్నిటిని కూడా కడిగించి డెవలప్ చేసి మాకు అందించేవారు. And I really recognize the work that he has done many years ago. గడిచిన చాలా సంవత్సరాల క్రితం మార్క్ గారు చేసిన ఆ పరిచర్యను బట్టి, వారి త్యాగాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. When I heard the testimony of రూఫస్ గారి యొక్క సాక్ష్యాన్ని విన్నాం. There's some similarities between his testimony and my testimony. రూఫస్ గారి సాక్ష్యము, నా సాక్ష్యము రెండు కూడా ఒకటిగానే అనిపిస్తూ ఉన్నాయి. Some similarities. రెండిట్లో కూడా కొన్ని కలుస్తూ ఉన్నాయి. Example. ఉదాహరణకు, I dedicated my life to return back to India and work in the ministry after studying in America for 10 years. అమెరికా దేశంలో నేను 10 సంవత్సరాలు చదివి తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు my father was there, and that gave him an opportunity to travel abroad, and he was traveling to different parts of the world. అబ్రాడ్, ఇంకా అదే విధంగా అనేక దేశాలు నేను తిరగడానికి వారు నాకు అవకాశం ఇచ్చారు పరిచర్యలో. My father was traveling. మా నాన్నగారు అలాగూ పరిచర్యలో వారు వెళ్తూ ఉన్నారు. And I was here managing the affairs during his travels in America, Canada and Europe. అయితే మా నాన్నగారు అలాగూ యూరోప్, కెనడా ఆ దేశాల్లో వారు తిరిగి పరిచర్య చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికంగా నేనుండి పరిచర్య అంతా కూడా చూసుకుంటూ ఉండేవాడిని. And it was in 1993 when he was coming back from America. He had a cardiac arrest and he died in Amsterdam airport. 1993వ సంవత్సరంలో వారు ప్రయాణమై తిరిగి భారతదేశానికి వస్తున్నప్పుడు వారు కార్డియాక్ అరెస్ట్ తో వారు మృతి చెందారు. And I had to go to Amsterdam and bring the mortal remains back to India. నేను ఆ దేశానికి వెళ్ళి తిరిగి మా నాన్నగారి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చాను. Just like what Rufus went through, I too went through my mission. Why? I was only 34 years old at the time. Lord, why did you take my father at this time? రూఫస్ గారు వారి జీవితంలో జరిగిన అదే సంఘటన నా జీవితంలో కూడా జరిగింది. నాకు అప్పుడు 34 సంవత్సరాలు. నేను దేవుణ్ణి అడిగాను, దేవా ఎందుకు ఈ సమయంలో ఈ వయసులో నాకెందుకు ఇది అని అడిగాను. If my father was here for another 6 more years, when I'll be 40 years old, then I will be a little more understanding the politics and how to administer the situation in Andhra IPC. నేను మన దేవునితో అడిగాను, దేవా నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు, ఇంకో 6 సంవత్సరాలు కనుక ఆగుంటే నాకు 40 సంవత్సరాలు వచ్చిండయి. ఈలోపు భారతదేశంలో జరుగుతున్న సంఘము లేదా పరిచర్య విషయములు అన్నీ కూడా నేను ఒక అవగాహనకు వచ్చిండేవాని కదా, ఎందుకు ఇలాగూ జరిగింది అని చెప్పి నేను ప్రార్థన చేసి దేవుని అడిగాను. I was in Amsterdam in a very cold country, November, the days in those days, in the time. At the time I was crying out to God, and God told me that, no, I don't want you to preach, I don't want you to raise funds, I want you and I will use you. నేను వేరే దేశంలో ఉండేవాడిని. అక్కడ నవంబర్ మాసంలో చాలా చలి ఉంటుంది. అయితే ఆ సమయంలో నేను బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి నేను అడిగాను. దేవుడు అన్నాడు, నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను నిన్ను వాడుకుంటాను అని అన్నారు. Amen. Amen. And that's the encouragement I want to give to Rufus also. అదే యొక్క విషయాన్ని రూఫస్ గారితో కూడా అది కలుస్తోంది. God wants to use you, give your life to him, and he's going to use you for his glory. నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు
దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు ఆయనకు కావాలి. Amen. ఆమేన్. If you are available to God, God is able to use you to fulfill His plan and purpose in your life, through your life. దేవునికి నువ్వు అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు నీ పట్లున్న తన గొప్ప ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నీ ద్వారా ఆయన జరిగించుకుంటాడు. I really admire his grandfather Devaraj Garu, who faced many challenges. దేవరాజు గారిని నేను అభినందిస్తున్నాను. ఆయన పరిచయం జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన అనేక సవాళ్ళ గుండా తాను ముందుకెళ్లారు. Today we are seeing the fruits of his labor. ఆ దినాన వారు చేసిన పరిచర్యకు ఈ దినాన ఫలాలను మనం చూస్తూ ఉన్నాం. My prayer is నా ప్రార్థన ఏంటంటే, నా ప్రార్థన that Rufus and Naveen will rededicate their life and take forward this ministry in the years to come. రాబోయే సంవత్సరాల్లో నా యొక్క ప్రార్థన ఏంటంటే రూఫస్ గారిని కూడా దేవుడు అదే ఆత్మచేత అభిషేకించి పరిచర్య ముందుకు తీసుకెళ్ళాలి. Amen. Amen. Not maintain the work which a grandfather and father has started. వారు తాత వారి తండ్రి గారు ఏదైతే చేశారో దాన్ని మాత్రం చూసుకుంటూ ఉండడం కాదు కానీ No, we need advance. ఇంకొంచెం ముందుకెళ్ళాలి. Amen. Amen. For example, ఉదాహరణకు in my life, నా జీవితంలో when my grandfather passed away, మా తాతగారు మృతి చెందిన తర్వాత they said the IPC story is over. ఇంకా ఐపీసీ చరిత్ర ముగించబడింది అని అన్నారు. When my father died in 1993, 1993వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు they said this is the last nail on the IPC's coffin. ఐపీసీ అన్నది ఇంకెప్పుడు కూడా కనిపించదు అని అనుకున్న వాళ్ళు చాలా మంది. But today, by the grace of God, అయితే ఈ రోజు దేవుని కృపను బట్టి, in spite of the fact that Andhra and Telangana has separated and the IPC ministry has separated, we have more churches and more pastors in Andhra IPC than in the previous years. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా విభజించబడిన తర్వాత తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సంఘ కాపరులు దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. By the grace of God, right now there are more than 840 IPC pastors ministering in the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో 840 మంది దైవ సేవకులు ఐపీసీ పరిచర్య ద్వారా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. Amen. The point I'm trying to say is నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే God uses people. దేవుడు తన ప్రజలను వాడుకుంటాడు. God uses PM Samuel and Abraham Samuel. అబ్రహామును దేవుడు సమూయేలును దేవుడు వాడుకున్నట్లుగా God used Devaraj Garu and Mark Garu. దేవరాజు గారితో మార్క్ గారిని దేవుడు వాడుకున్నట్లుగా Similarly, God is going to use Rufus and Navina in the years to come. రాబోయే సంవత్సరాల్లో రూఫస్ గారిని తన సతీమణిని దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. For God to use us, దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే we need to be praying like this. మనము ప్రార్థనలో సాక్షులుగా మనం ఉండాలి. In Psalm 139, కీర్తనలు 139వ కీర్తన గనుక మనం in verse 23, David is saying, Psalm 139 verse 23, search me, O God, and know my heart. Try me and know my anxious thoughts. 23. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. Amen. Amen. That's what we need to be praying. ఈ ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. Not just Rufus and Navina, రూఫస్ అదే విధంగా తన సతీమణి కాకుండా all of us were gathered here. వారు మాత్రమే కాదు కానీ ఇక్కడ కూడి వచ్చిన మనం అందరము కూడా on this historic day as we're celebrating the 50 years of God's ministry of IPC ministry in Guntakal, ఐపీసీ పరిచర్యలో ఈ 50వ వార్షికోత్సవమును మనం జరుపుకుంటూ ఉన్నాం. my prayer is you too will be praying like David. నా ప్రార్థన ఏంటంటే మీరు కూడా దావీదు వలె ప్రార్థన చేయాలని. search me, O Lord. మీరు నన్ను వెతకండి. know my heart. నా హృదయాన్ని ఎరగండి. Amen. Amen. That's what God wants to do with each one of our life. ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. He didn't create us in this world. It says suffer and endure in this world. ఈ లోకంలో నీవు శ్రమపడు, ఇబ్బందులు ఎదుర్కో కాదు. No, he said I have created you for a purpose. నేను నిన్ను ఒక ఉద్దేశము చేత నేను నిన్ను సృజించాను. Amen. Amen. When we studied what happened in the Garden of Eden, ఏదెను తోటలో ఏం జరిగింది? every day God used to leave heaven and visit planet earth. దేవుడు ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చేవాడు. And he used to fellowship with Adam and Eve. ఆదాము హవ్వలతో ఆయన సహవాసం చేసేవారు. And yes, God placed him in a Garden of Eden. దేవుడు ఆదాము హవ్వలను ఏదైనా తోటలో వారిని ఉంచాడు. And asked them develop it. దాన్ని అభివృద్ధి పరచమని ఆ బాధ్యతను వారికి ఇచ్చారు. Amen. Amen. I do not know. I love plants. So when I go to heaven, I'm going to take the CD of how Adam and Eve developed the Garden of Eden and watch it. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆదాము హవ్వలను ఏదైనా తోటను ఎలా చేశారు ఆ సీడీ తీసుకుని చూడాలి అనుకుంటున్నాను. But until then, let me use my imagination. అప్పటిదాకా
నేను ఊహిస్తూ ఉంటాను. What Adam and Eve used to do is, ఆదాము హవ్వలు ఏం చేసేవారంటే every day when God used to visit planet Earth, దేవుడు భూమిని సందర్శించే ఆ సమయంలో he used to ask Adam, what did you discover today? What did you discover in the Garden of Eden ఆదామా, today? నేను నిన్నుంచిన ఏదేను తోటలో నువ్వు ఏం కనుక్కున్నావు, ఏం గమనించావు అని అడిగేవాడేమో. He said, I saw an yellow fruit and plucked it. దేవా, పసుపు రంగులో ఉన్న పండును చూసి నేను దాన్ని తెంచుకున్నాను, Tasted it and said it mango. అది తినంగానే అది మాడిపండు అని అన్నాడు. He will ask Avama garu, what did you discover in the Garden of Eden? దేవుడు హవ్వమ్మ దగ్గరికి దిగి వచ్చి, అమ్మా నువ్వు ఏదైనా తోటలో ఏం చూసావు, ఏం నేర్చుకున్నావు అని అడిగినప్పుడు, And he said, I found some white flowers and I named it, it is so sweet, and named it jasmine. Here I brought a bouquet of jasmine flowers to you. దేవుడు ఆ మాట అడిగినప్పుడు, అయ్యా నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ తెల్లనివి మంచి సువాసన ఇస్తున్న మల్లెపూలు ఉన్నాయి, ఇవి మల్లెపూలు, ఇదిగో దీంతో నేను నీకు ఒక బొకేని తీసుకొచ్చి ఇచ్చాను అని అన్నిందేమో. And that's my imagination how God used to interact with Adam and Eve. దేవుడు ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చే ఆదాము హవ్వలతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సంభాషణ జరిగి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. But the Bible says, అయితే దేవుని వాక్యం చెప్తుంది, God is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. God, how he was in the Garden of Eden, is the same even today. ఏదేను తోటలో దేవుడు ఎలా అయితే ఉన్నాడో ఈ దినాన కూడా అలానే ఉన్నాడు. He want to talk to you where you are living in Guntakal. నీవు ఎక్కడున్నావో, గుంటకల్లో ఉన్నావు, నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. You may say, no, Aigarani, Noilgarani, this is not Garden of Eden, this is Guntakal, it's in say Guntalo place, will God visit me here? అయ్యా మీరు అనొచ్చు, అయ్యా గుంతకల్లో దేవుడు నాతో ఎలా మాట్లాడితే ఇక్కడ అంతకన్నా గుంతలు ఉన్నాయి కదా అని అనొచ్చు. No. Wherever God is, wherever you are, God is able to speak to you. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నీతో మాట్లాడగలడు. Amen. Amen. And God created with a purpose. దేవుడు నిన్ను ఒక ఉద్దేశము చేత ఆయన నిన్ను సృజించాడు. Amen. Amen. Each one of us different fingerprint, different iris and voice pattern. ఇక్కడ ఉన్న మనందరికీ కూడా మన వేలు ముద్దలు, తర్వాత కంట్లో ఉన్న కనుపాప అంతా కూడా వేరువేరుగా ప్రత్యేకంగా ఉన్నాయి. Why? ఎందుకు? Because he want to talk to you, he want to hear your voice. ఎందుకంత ప్రత్యేకం అంటే ఆయన నీతో మాట్లాడాలని, నీవు ఆయన స్వరాన్ని వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Amen. Amen. Nowadays we're living in apartments. ఈ దినాన మనము అపార్ట్మెంట్స్ లో నివసిస్తూ ఉన్నాం. Example, if the two apartments close by and both have small baby children, ఒకవేళ రెండు అపార్ట్మెంట్స్ కూడా దగ్గర ఉంటే, ఒక అపార్ట్మెంట్ లో చిన్న పిల్లలు ఉంటే, the baby in the next door is crying, will the mother in this apartment say, hello, wake up baby, it's time for you to eat? Will the baby feed the mother? No, that mother will only take care of it when her daughter or her baby cries and feeds the baby. రెండు అపార్ట్మెంట్లు ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడున్న చిన్న బిడ్డ యొక్క తల్లి ఆ పాప ఏడుస్తా ఉంటే, ఇక్కడున్న తల్లి లేచి, అమ్మ ఆ బిడ్డకు పాలు ఇవ్వాలి, ఏదన్నా ఆకలేస్తుందేమో ఆహారం పెట్టాలి అని అనదు. తన తల్లే లేచి ఆ బిడ్డకు ఆహారం పెట్టాలి. Amen. Amen. In other words, లేకపోతే only when the baby cries, the mother, no matter what the mother is doing, will stop everything and take care of the baby. ఏదేమైనా సరే చంటి బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి ఏ పనిలో ఉన్నా పనిని విడిచిపెట్టి చంటి బిడ్డను వచ్చి ఎత్తుకుని ఆడిపిస్తుంది. Amen. Amen. Similarly, అదే విధంగా God wants to hear your voice. దేవుడు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. God wants to hear your voice. దేవుడు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. Yes, God has given you a very powerful pastor. దేవుడు ఒక శక్తివంతమైన దైవజనుని మీకు ఇచ్చాడు. He is a man of prayer. ఆయన ప్రార్థనాపరుడు. But yes, he is going to pray on your behalf. Praise the Lord for that. మీ అందరి పక్షాన ఆయన నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. But more than that, God expects and want to hear your voice. అన్నిటికన్నా ఎక్కువగా దేవుడు వ్యక్తిగతంగా నీ ప్రార్థన ఆయన వినాలని కోరుకుంటూ ఉన్నాడు. Amen. Amen. Example I want to give you is, ఉదాహరణకు my daughter was studying in Chennai. నా కుమార్తె చెన్నైలో చదువుతూ ఉన్నారు. Every week we used to call her, Nina, how are you doing? How are your studies? Are you eating food? Are you taking care of your health? ప్రతి వారము కూడా ఆమెకు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, ఎలా చదువుకుంటున్నావు, నువ్వు బాగా తింటున్నావా లేదా అని చెప్పి అడిగి సమాచారాన్ని తెలుసుకుంటూ మాట్లాడేవాడిని. And one day when I called her, she was in the bathroom, so her roommate picked up the phone. ఆమె వాష్రూమ్ లో ఉన్నప్పుడు తన స్నేహితురాలు ఫోన్ ఎత్తింది. And said, Uncle, Nina is doing well, she's studying well, she got even better marks than me. ఆమె అనింది, నేను ఫోన్ చేస్తే వాళ్ళ తన స్నేహితురాలు ఎత్తి, అంకుల్ నాకన్నా మీ అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, ఆమె బాగా ఉంది, బాగా చదువుతుంది అని చెప్పింది. Will I be happy? మనకు పక్కన వాళ్ళు చెప్తే సంతోషం వేస్తుంది? No. లేదు. I want to hear my daughter. నా బిడ్డ స్వరాన్ని నేను వినాలి. Similarly, అదే విధంగా on this historic day as a dedication of the IPC church in Guntakal. ఈ గుంతకల్ పట్టణంలో
ఐపీసీ సంఘం ఒక చరిత్రాత్మకమైన రోజును జరుపుకుంటోంది. I want you to dedicate yourself and say, నా మటుకు నేను దేవునికి సమర్పించుకుని, లేదా మీ మటుకు మీరు దేవునికి సమర్పించుకుని చెప్పుకోవాల్సిన విషయం, search me, O Lord, దేవుడు అంటున్నాడు నన్ను వెతకండి, and I want to talk to you. నీవు నన్ను వెతికితే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. I want to fellowship with you. నేను నీతో సహవాసం చేయాలని I want to కోరుకుంటున్నాను. hear your voice. నేను నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. God is, a person is not a respect of any person. He speaks to every one of us. ప్రత్యేకమైన వారితోనే దేవుడు మాట్లాడుతానన్నది ఏమీ కూడా లేదు. దేవుడు అందరితో కూడా మాట్లాడేవాడు. Amen. ఆమేన్. So no matter where you are in Guntakal, కాబట్టి గుంతకల్ పట్టణంలో నువ్వు ఎక్కడున్నా సరే God is able to speak to you and He wants to speak to you. దేవుడు నీతో మాట్లాడగలరు, ఆయన నీతో మాట్లాడతారు. Amen. ఆమేన్. But the point is that we need to be ready to receive His word. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన మాట్లాడతారు కానీ నువ్వు దాన్ని విని దాన్ని స్వీకరించాలి. Amen. ఆమేన్. By the way, I'm a teacher, so I give a lot of examples. నేను బోధకుని గనుక చాలా ఇలాంటి ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. I'm not a revival preacher like the preachers here. When they preach, even the dead man can rise up also. ఇక్కడ ఉన్న దైవ సేవకులు బోధకులు వారు బోధించినప్పుడు మరణించిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అలా నేను బోధించలేను కానీ I'm a teacher, I'll give examples. కాబట్టి నేను బోధకునిగా నేను ఉదాహరణలు మీకు ఇస్తాను. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే the burden I have, I want to share to you. నాలో ఉన్న భారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we need to be asking God, search me, O Lord. దేవుడు అంటున్నాడు నన్ను వెతకండి. And God says, I want to talk to you, but you need to be ready. నేను నీతో మాట్లాడతాను, అయితే నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అంటున్నాడు. Just right now in this beautiful building, there are TV waves going around. ఇక్కడ ఈ అద్భుతమైన ఈ రూమ్ లో TV waves are going on. ఇక్కడ ఉన్న టీవీ వేవ్స్ తిరుగుతున్నాయి. But we are not able to see what is being broadcast in the various studios. ఆ వేరే వేరే ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, చూడలేము కూడా. What we need to do is, అయితే మనం ఏం చేయాలి అని అంటే we need to purchase a TV. అది చూడాలంటే టీవీ కొనాలి. We need to connect it to the electric socket. దాన్ని కరెంటుకు ప్లగ్ లో పెట్టాలి. Tune it, and only then we can hear what is being broadcasted from the studios. టీవీలో ఏమొస్తున్నాయో చూడాలంటే టీవీ కొనాలి, దాన్ని కరెంటుకు ప్లగ్ చేయాలి, తర్వాత కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసినప్పుడే దాంట్లో ఏమొస్తుందో చూడగలం. Similarly, అదే విధంగా God is speaking to us constantly. దేవుడు నిరంతరంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. We need to be purchased by the blood of Jesus, like we need to purchase a TV. మనం ఎలాగైతే వెల చెల్లించి టీవీని కొంటున్నామో యేసు ప్రభు వారి యొక్క విలువైన ఆ రక్తము వెల ద్వారా మనం కొనబడి, And then when you tune ourselves and plug into the Holy Spirit, we can hear the messages from God anytime, anywhere, at all times. టీవీని కరెంట్ ప్లగ్ లో ఎలాగైతే కనెక్ట్ చేస్తున్నావో అలాగూ పరిశుద్ధాత్మతో మనము దేవునికి అంటుకట్టుబడి ఆయనతో సహవాసం చేసినప్పుడే ఏం జరుగుతుంది అన్నది దేవుడు మనకు బయలుపరుస్తాడు. Amen. ఆమేన్. First of all, you need to have a desire. కాబట్టి మొట్టమొదటిగా నీకు ఆశ ఉండాలి. With that, I want to hear from God. నేను దేవుని స్వరాన్ని వినాలి. Amen. ఆమేన్. The reason God has using me in a powerful way during the last many years is, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు తన పరిచర్యలో బలంగా నన్ను వాడుకుంటున్న ఆ విధానాన్ని గనక ఆలోచిస్తే, yes, every day this is my prayer. ప్రతిరోజు నా ప్రార్థన ఇదే. Lord, use me, Lord, for your kingdom today. దేవా ఈ రోజు నీ రాజ్య విస్తరణ కొరకు నన్ను వాడండి. I do not know who's going to call me, who's going to ask me for what the problem that they're facing in the community. ఈ రోజు నాకు ఎవరు ఫోన్ చేసి వారు ఏ సమస్య చెప్పి నాకు ఎవరు సహాయం చేయమని అడుగుతారో నాకు తెలియదు, కానీ But use me, Lord. నన్ను వాడుకోండి దేవా. Help me, Lord, to help them. దేవా మీరు నాకు సహాయం చేయండి, తద్వారా నేను వారికి సహాయం చేయగలిగినట్లు. Amen. ఆమేన్. And every time, whenever people come to my office, I will be able to help them with their life's problem. ఇలాంటి ప్రార్థనతో నా రోజును ప్రారంభిస్తాను. ఆఫీస్కి ఎవరన్నా సరే ఎటువంటి సమస్యతో వచ్చినా ఏదో ఒక విధంగా వారికి సహాయం చేసే పంపిస్తాను. It's not because my head is big. నా తల పెద్దగా ఉంది అందుని బట్టేది కాదు, కానీ No. To be honest with you, మీతో యథార్థంగా నేను చెప్తూ ఉన్నాను. even today I know multiplication only up to 6. నాకు ఈ రోజు వరకు కూడా 6వ ఎక్కం వరకే తెలుసు. Thank God the man who invented calculator. Thank God the person who invented calculator. ఆ క్యాలిక్యులేటర్ని కనిపెట్టిన వ్యక్తిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. When I see him in heaven, నేను ఆ క్యాలిక్యులేటర్ని కనుక్కున్న వ్యక్తి పరలోకంకి వెళ్ళి ఆయన కలుసుకున్నప్పుడు I'm going to hug him and say, thank you, brother or sister, for inventing the calculator. ఆ వ్యక్తిని నేను కౌగిలించుకొని, సహోదరుడా నువ్వు క్యాలిక్యులేటర్ కనిపెట్టినందుకు నీకు వందనాలు, ధన్యవాదాలు అని చెప్పాలనుకుంటున్నాను. Why? ఎందుకు? It is because of him I'm able to develop or use the things, multiply and calculate the things that I need to do. ఆయన కనుక్కున్న క్యాలిక్యులేటర్ని బట్టి ఈరోజు
నేను లెక్కలు తీసివేతలు కుడికలన్నీ కూడా నేను చేసుకుని నా పనిని నిర్వర్తించుకుంటూ ఉన్నాను. The point I'm trying to say, even God can use me, a man who knows all multiplication up to 6. 6 ఎక్కం వరకు వచ్చిన నన్నే దేవుడు వాడుకుంటున్నట్లయితే God can use you much better. దేవుడు నిన్ను ఇంకా అధికముగా వాడుకొనగలడు. Amen. Amen. Even now when I use my WhatsApp messages, ఇప్పుడు కూడా నేను నా వాట్సాప్ మెసేజ్లు చూస్తూ when I send message, I use one finger and type the messages by one finger. నేను ఎవరికన్నా సమాధానం పంపించాలి, మెసేజ్ రిప్లై ఇవ్వాలి అంటే నా ఒక వేలుతోనే ఒక్కొక్క అక్షరం టైప్ చేస్తాను. But I know many people that they can use 2 fingers and they can type the message very quickly. ఇక్కడ ఉన్న మీలో చాలా మంది మెసేజ్లు టైప్ రిప్లై ఇవ్వాలంటే 2 వేలతో ఒత్తేసి త్వరగా దాని మెసేజ్ పంపించగలరు. Admire your capacity. దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతును గుర్తించు. Amen. Amen. But you don't ask God, search me, O Lord. దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు. You don't ask me, search me, O Lord. నువ్వు దేవుని అడగాలి, దేవా నన్ను చూడండి, నన్ను వెతకండి. Amen. Amen. And remember, when God searches you, దేవుడు నిన్ను గనుక కనుగొంటాడు. you need to be sincere in your life. నీ జీవితంలో నువ్వు యథార్థంగా ఉండాలి. Amen. Amen. Whatever you ask, whatever you do, it needs to glorify God. నువ్వు ఏమి అడిగినా, నువ్వు ఏం పొందుకుంటున్నా దాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. Amen. Amen. Jesus said, you are the light and salt of this world. దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. And people need to see your light and glorify God. ప్రజలు నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న వెలుగును చూసి దేవుని వారు మహింపరచాలి. Amen. Amen. If we have selfish motives that people need to recognize me, no, God will not go to use you. ఒకవేళ గనుక నీవు ప్రజలు నన్ను గుర్తించాలన్న స్వార్థము నీలో ఉంటే దేవునికి మహిమ రాదు. Amen. Amen. The second point I want to share to you is, రెండవ విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకునేది ఏంటి అంటే Psalm 51 verse 17. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం In verse 17, 17వ వచనం. the psalmist King David is saying, రాజైన the sacrifice of God are a broken spirit, a broken and contrite heart, O God, you will not despise. చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. Amen. Amen. What we need to do is, మనం చేయాల్సింది ఏంటి అంటే, not just asking God to search me. దేవా నన్ను చూడండి, నన్ను వెతకండి అన్న మాట కాకుండా, No, we don't ask him to break me. దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, దేవా నన్ను విరగ్గొట్టండి. Amen. Amen. The more you are broken, నువ్వు ఎంతగా విరగ్గొట్టబడితే the more you will be fruitful. అంతగా నువ్వు ఫలిస్తావు. That's what we read in John chapter 15. అందుకని యోహాను రాసిన సువార్త 15వ వచనంలో మనం 15వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతాం. Jesus said, God is the gardener and he is going to prune you. మనము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే, నా తండ్రి వ్యవసాయకుడు, He is going to prune you. ఆయన నిన్ను ఆ పనికిరాని వాటన్నిటిని కూడా కత్తిరిస్తాడు. And even the fruits that even if you are bearing fruit, he prunes you so that you will be bearing much fruit. నువ్వు ఫలించు తీగవైనప్పటికీ కూడా నువ్వు బహుగా ఫలించినట్లు ఆయన నీలో ఉన్న పనికిరాని తీగలన్నిటిని కూడా కత్తిరిస్తాడు. Amen. Amen. So not just saying surrender your life or search me, Lord, you don't ask, give permission for God to prune your life. దేవా నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నాను, నేను నిన్ను వెతుకుతున్నానని మాత్రమే కాదు గాని, దేవా నన్ను నీ రూపములోనికి మలచు అని నువ్వు అడగాలి. విరగొట్టు దేవా అని అడగాలి. Amen. Amen. Break me, Lord, so that I can be more fruitful. దేవా నేను బహుగా ఫలించినట్లు నన్ను విరగొట్టండి అని నువ్వు అడగాలి. Amen. Amen. And remember, when you pray, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దీన్ని గుర్తుపెట్టు, God will prune you. దేవుడు నిన్ను మలుస్తాడు, ఆయన కత్తిరిస్తాడు. And when the pruning is painful, కత్తిరించడము చాలా బాధాకరమైనది. sometimes it's going to be without anesthesia. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మత్తు మందు ఈకుండానే కత్తిరించేలాగా ఉంటుంది. Amen. Amen. But I want you to know, అయితే మీరు తెలుసుకోవాలనుకునేది ఏంటి, God will permit things that only that you can bear. అయితే నీవు భరించే ఎంతైతే భరిస్తావో అంతే దేవుడు నీకు ఇస్తాడు. Amen. Amen. Not more than what you can bear. నువ్వు భరించలేనిది దేవుడు నీకు ఇవ్వడు. Amen. Amen. So when you see somebody who is going through challenges, ఎవరన్నా సవాళ్ళు గుండా వెళ్తున్న వారిని నువ్వు చూసినప్పుడు, you have a response of praying for them. నువ్వు వారి కొరకు ప్రతిస్పందించి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. Intercede for them. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. Amen. Amen. This is not just an Old Testament theme. This is not just an Old Testament theme of searching me or breaking me. నన్ను వెతకండి లేదా నన్ను చూడండి అనేది పాత నిబంధనలో ఉండేది కాదు గాని, Even in New Testament, Paul is teaching in 2 Corinthians chapter 15 verse 5. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే, 2 Corinthians chapter 15 verse 5. Test me and see me if you are in faith. Examine yourself, or do you not recognize this about yourself? Jesus Christ is in you, unless indeed you fail this test. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమ్మ రెండవ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి.
మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. Amen. ఆమేన్. What is Paul teaching us? అపోస్తలుడైన పౌలు ఏం చెప్తూ ఉన్నాడు? That we need to examine ourselves. మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. On this historic day of IPC Church, 50th celebration of IPC Church in Guntakal. ఈ ఐపిసి సంఘము గుంతకల్లో ఉన్న ఈ సంఘము చరిత్రాత్మకమైన ఈ రోజున Let us examine ourselves and how are we in the eyes of God. దేవుని కన్ను దృష్టిలో మనము ఏమై ఉన్నామో ఒకసారి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. Amen. ఆమేన్. As we come to the close of year 2024, 2024వ సంవత్సరపు ముగింపులోనికి మనం వచ్చాం. how are we or where are we in the plan of God? దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్తములో మనం ఎక్కడ ఉన్నాం, ఏమై ఉన్నాం అన్నదాన్ని చూసుకుందాం. Amen. ఆమేన్. If God wants you to be in this level, are you in this level or you are way down? We need to examine ourselves. దేవుడు నిన్ను ఈ స్థానములో ఉంచాలి అని అనుకుంటే ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. Amen. ఆమేన్. Billy Graham's wife Anne said like this, Ruth said like this. బిల్లీ గ్రహం గారి యొక్క సతీమణి రూత్ గారు ఇలా చెప్తూ ఉన్నారు. When you go to heaven, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు if there are tears there, అక్కడ కన్నీళ్ళు ఉంటే it is because God is going to reveal things in your life. Hello, these are the things that I want you to do. I have equipped you to do these things, but you are not able to do. And because you have not done it, you will be shedding tears in heaven. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కన్నీరు కారుస్తున్నట్లయితే అది ఎందుకు అనంటే దేవుడు నిన్ను చూసినప్పుడు బిడ్డ ఇదిగో నేను నీ గురించి ఇలా ప్రణాళిక వేశాను, నా చిత్తం ఇదై ఉన్నింది, కానీ నువ్వు దీన్ని చేయలేకపోయావు, నెరవేర్చలేకపోయావు, అందుకే నీ కన్నీళ్ళు అని ఆమె చెప్పింది. Amen. ఆమేన్. Powerful statement. Powerful statement. అది శక్తివంతమైన తీర్మానము. My prayer is నా ప్రార్థన ఏంటి that when అంటే we go to heaven, మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు let us not be able to shed tears, that we will fulfill what God's will in our life in this lifetime. మనము పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం కన్నీళ్లు కార్చేవారముగా ఉండకుందుముగాక. దేవుడు తన చిత్తాన్ని ఏదైతే మన పట్ల కలిగి ఉన్నాడో ఈ భూమి మీద జీవించిన ఈ కాలములో ఈ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే మనం పరలోకానికి వెళ్దాం. Amen. ఆమేన్. Another example I have to share about breaking is in Mark chapter 14. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయంలో విరగొట్టబడును దాని యొక్క ఆ మాటకున్న ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. In verse 3 we read, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. while he was in ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చునిన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. powerful word. చాలా శక్తివంతమైన మాట. What do we learn here? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? Few weeks before Jesus was crucified, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డానికి కొన్ని వారాల ముందు a woman came and anointed her. ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువును అభిషేకించినట్లుగా మనం చూస్తాం. With what? దేంతో అభిషేకించింది? Pure nard. అచ్చా జటమాంస అంటే అత్తరుతో యేసు ప్రభువును అభిషేకించింది. When you Google and search where nard is cultivated, గూగుల్లో మేము వెళ్ళి సెర్చ్ చేసి చూస్తే మీరు కూడా చూస్తే అచాజట మాంసి అంటే దానికి అర్థం ఏంటి అని అంటే it is grown only in Kashmir. అది కాశ్మీర్ ప్రాంతంలోనే పెరుగుతుంది, అక్కడనే లభిస్తుంది. Nowhere in the world nard is cultivated. ప్రపంచంలో ఎక్కడ కూడా అది లభించదు. In other words, లేదా ఇంకొక రకంగా I am so proud to say, నేను గర్వంగా చెప్పుకోదగిన మాట ఏంటంటే my God has been anointed by the oil that has been grown and cultivated in India. భారతదేశంలో అది పుట్టి అక్కడ మాత్రమే లభించే ఆ అత్తరు చేత నా దేవుడు అభిషేకించబడ్డాడు. Amen. Amen. Not made in America or made in Japan, but made in India. అమెరికాలోనో చైనాలో దొరికేది కాదు, భారతదేశంలో దొరికే అత్తరుతో దేవుడు అభిషేకించబడ్డాడు. Praise the Lord for that. దాన్ని బట్టి దేవునికి So we need to be proud of being an Indian. భారతీయులుగా మనం చాలా గర్వించవలసిన వారమై ఉన్నాం. Amen. But what is because of that what's happening here? దాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే because it's been grown in Kashmir, what do you call the oil essence distilled in India and taken to Palestine, it's very very expensive. భారతదేశంలో అది లభిస్తుంది, దానిలో నుంచి సుగంధ ద్రవ్యాన్ని తీసి పాలస్తీనాకు తీసుకుని వెళ్ళడం అన్నది చాలా ఖర్చుతో కూడిన పని. So it's an expensive ointment this woman is pouring.
ఈ స్త్రీ తాను ఆ ఇస్తున్న అత్తరు చాలా విలువైనది. Not only that, అది మాత్రమే కాదు, the Bible says she used an alabaster veil. ఆమె ఒక ప్రత్యేకమైన Uh, సిరాను సీసాను వాడినట్లుగా చూస్తాం. That's made up of marble. అది మార్బుల్తో, అంటే మనం సీసాతో చేస్తారు, గోళీలు అంటాం కదా, ఆ ద్రవ్యంతో చేస్తారు దాన్ని. It's made up of, it's a very, I mean, no, గోళీలు కాదు, మార్బుల్, పాలరాయి. ఓకే, పాలరాయితో చేస్తున్న ఆ గిన్నె. In other words, where do we get marble in those days? ఆ రోజుల్లో మార్బుల్ ఎక్కడి నుంచి దొరికేది? In Rajasthan. రాజస్థాన్ లో దొరికేది. Amen. Amen. Oil is made, cultivated in Kashmir. The bottle is made in Rajasthan, and this is so expensive vessel this woman has been using to anoint Jesus. ఈ అత్తరు యేసు ప్రభువు వారు అభిషేకించబడిన ఈ అత్తరు కాశ్మీర్ లో దొరుకుతుంది. అది తీసుకుని వెళ్ళడానికి రాజస్థాన్ లో దొరుకుతున్న మార్బుల్ ఆ గిన్నెలో అది తీసుకుని పోబడింది, కాబట్టి అది ఎంతో విలువైంది. And what did this woman do? అయితే ఈమె ఏం చేస్తుంది? తీసుకెళ్ళి She broke that and poured it on Jesus. ఆ అత్తరు బుడ్డిని ఆమె పగలగొట్టి ఆ అత్తరు యేసు తల మీద పోసినట్లుగా మనం చూస్తాం. Amen. Amen. She didn't say that I'm going, oh, this is a very expensive oil. Let me pour a little bit and take the rest back to it and keep it as a souvenir. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇది ఎంతో విలువైంది, ఎంతో ఖర్చు పెట్టి చాలా దూరం నుంచి తీసుకొచ్చింది, కాబట్టి కొద్దిగా పోస్తానులే యేసయ్య అని చెప్పి కొద్దిగా పోసి తాను మిగిలింది ఎత్తుకుని పోలేదు ఇంటికి. No. She poured everything. ఆ దాంట్లో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన మీద పోసింది. And because of that, అందును బట్టి she's recognized, written in the Bible. ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. I mean, my prayer is నా ప్రార్థన ఏంటి అంటే that we will be broken like that. అలాగున మనం విరగొట్టబడాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. The third thing what we need to do is, మూడో విషయం ఏంటి అంటే, number one, as we dedicate this, remember the dedication of this building, 50th anniversary of IPC Church in Guntakal. ఐపీసీ సంఘము ఈ గుంతకల్ పట్టణంలో స్థాపించబడిన రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. We need to pray, search me, O Lord. దేవా నన్ను దర్శించని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. Break me, O Lord. రెండవది, దేవా నన్ను విరగొట్టు అని అడగాలి. Thirdly, we need to ask, lead me, O Lord. మూడవదిగా, దేవా నన్ను నడిపించు అని అడగాలి. In Psalm 5, కీర్తనలు 5వ అధ్యాయం in verse 8 we read, 8వ వచనాన్ని కనుక మనం చదివితే, Lord, lead me in your ways, in your righteousness. యెహోవా నాకున్న పొంచి ఉన్న నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గములు నాకు స్పష్టముగా కనుపర్చుము. Amen. Amen. What is the psalmist teaching us? ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఏం చెప్తూ ఉన్నాడు? We need to ask God, Lord, lead me, O Lord. దేవా నన్ను నడిపించు. Why? ఎందుకు? The God who created us, ఏ దేవుడైతే నన్ను సృజించాడో, as I shared with you, he has a plan and purpose in your life. నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. Therefore, definitely, unless you go to him and connect with him and ask him to lead you, you will be going in the wrong direction. ఒక ఉద్దేశము చేత, ఒక తన చిత్తము చేత నిన్ను సృజించిన ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్తేనే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలుస్తుంది. Amen. Amen. Only our creator will know who we are. మన సృష్టికర్త మనం ఏమై ఉన్నామో ఆయనకు మాత్రమే తెలుసు. He knows your personality. నీ వ్యక్తిగతంగా నువ్వేంటో ఆయనకు తెలుసు. He knows your capacity. నీకున్న సామర్థ్యం ఏంటో, బలం ఏంటో ఆయనకు తెలుసు. Amen. Amen. Example, Rufus studied with me for 1 year. రూఫస్ గారు ఇందాక చెప్పినట్లుగా ఉదాహరణకు 1 సంవత్సరం ఆయన బైబిల్ కాలేజ్కి వచ్చారు. He can not completely 1 year, a few months short. ఆయన 1 సంవత్సరం పూర్తి చేసుకోలేదు, కొన్ని నెలలు ఉండంగానే I only understand him only the few months that he was there. నేను సంవత్సరం లేను కానీ కొన్ని నెలలు ఉన్నాను, కానీ ఆ కొన్ని నెలల్లో ఆయన అర్థం చేసుకున్నాను. But God knows him much better. అయితే నాకన్నా ఎక్కువగా దేవునికి దైవ సేవకుని గురించి తెలుసు. Amen. Amen. So similar, not just I'm not talking about Rufus. All of us who are gathered here, ఇక్కడ రూఫస్ గారి గురించే కాదు కానీ ఇక్కడ కూడి వచ్చిన మనందరి గురించి we don't ask God, lead me, O Lord. We don't ask God, lead me, O Lord. దేవా lead me. దేవా నన్ను నడిపించు. Show me the way that I should be going. దేవా నేను ఏ మార్గంలో వెళ్ళాలో అది నాకు చూపించు. Amen. Amen. God gives us choices every day. దేవుడు ప్రతిరోజు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. Gives us choices. దేవుడు ప్రతిరోజు కూడా మనము ఎన్నుకొనడానికి ఎన్నికలను ఇస్తాడు. Amen. Amen. That's how he created Adam and Eve. అలాగుననే దేవుడు ఆదాము హవ్వలను చేశాడు. Just think about it. దాని గురించి ఒకసారి ఆలోచించారు. He created a lot of fruits. ఆయన అనేక వృక్ష ఫలాలను ఆయన సృజించారు. And gave him Adam, don't eat that particular fruit. అయితే దేవుడు అన్ని తినొచ్చు కానీ ఈ చెట్టు ఫలం ఒక్కటి తినొద్దు ఆదామా అన్నాడు. I wish when I go to heaven I want to ask God. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి దేవుడిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Lord, you did not want Adam to eat that fruit, right?
ఆదాము ఆ పండు తినకూడదు అని మీకు తెలుసు కదా. Why didn't you keep a dog there at least? కనీసం ఆదాము అటువైపు రాకుండా కుక్కను ఎందుకు పెట్టలేదు అని At అడగాలనుకున్నాను. least if the dog would have, when the dog, at least that would call Adam's conscience would be pricking and said, oh, this dog is teaching me not to go there. ఒకవేళ బహుశా మీరు అక్కడ కనుక చెట్టు దగ్గర కుక్కను పెట్టుంటే ఆదాము అటువైపు వెళ్ళి ఆయన నువ్వు చెప్పింది మర్చిపోయినా ఆయన పండును తీసుకునేటప్పుడు కుక్కరిస్తేనే అరే దేవుడు తినొద్దన్నాడు కదా అని తిరిగి గుర్తు తెచ్చుకునేవాడు కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు దేవా అని అడగాలనుకున్నాను. But my point is, అయితే నా యొక్క మాట ఏంటంటే God gives us choices. దేవుడు మనకు అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. He will not give any dog or anything. We have to make decisions in our life. మన జీవితాల్లో మనకు ఈ కుక్కల్ని వాటిని ఏం పెట్టట్లేదు, కానీ నువ్వు నీ సొంత నిర్ణయాన్ని తీసుకోవాలి. Amen. ఆమేన్. For that, అందుకొరకు you need divine guidance. దైవికమైన నడిపింపు నీకు కావాలి. Not just when you're studying, నువ్వు చదువుతున్నప్పుడు మాత్రమే కాదు, not just when you're taking courses, నీవు ఇతర కోర్సులు చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, not just when you're buying a big property, నీవు పెద్ద నీకు కావాల్సిన ఆస్తిని కొనుక్కునేటప్పుడు కాదు, కానీ not just when you're getting married. నువ్వు పెళ్లి విషయంలో మాత్రమే కాదు, కానీ No. You need to ask God daily. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి అడగాలి. Amen. Amen. When you ask daily, God will have an intimate relationship with you. ప్రతిరోజు నువ్వు దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో అడుగుతున్నప్పుడు నీకు దేవునికి మధ్యలో లోతైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావు. Amen. Amen. Only if you're asking when there is a big problems, big things that if you ask God, God will not God will not have that much of compassion towards you. నీవు ఏదన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు, తట్టుకోలేని బాధ వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అంతగా నీతో ప్రతిస్పందించకపోవచ్చు. Amen. Amen. And sometimes He places challenges in your life to remind you, hello, I'm still in control of your life. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో కొన్ని సవాళ్ళను లేకపోతే కొన్ని శ్రమలను తీసుకొస్తాడు. ఎందుకనంటే ఇదిగో బిడ్డ, నీ సృష్టికర్తనే నేనున్నాను అన్న విషయం నీకు గుర్తుందా అని తెలియజేయడానికి కష్టాలు వస్తాయి. Amen. Amen. The point I'm trying to say is, we need to ask God to lead us daily. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవా నన్ను నడిపించు. Amen. Amen. Number 1, we need to ask God to search me. దేవా నన్ను వెతుకు అని మనం అడగాలి. Number 2, break me. Give రెండవదిగా permission for Him to దేవుణ్ణి break me. దేవా నన్ను విరగ్గొట్టండి. And thirdly, we need to ask God to lead me. మూడవదిగా దేవా నన్ను నడిపించు అని అడగాలి. And after that, దాని తర్వాత if we read in Genesis chapter 22, ఆదికాండం 22వ అధ్యాయం, in verse 1 we read, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. Amen. Amen. What's happening here? ఇక్కడ ఏం జరుగుతోంది? God is examining Abraham. అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. God is examining you and me. దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. And our response should be like what Abraham did. అబ్రహాము ఎలాగైతే దేవునికి ప్రతిస్పందించాడో ఈ దినాన నీవు నేను కూడా అలాగున దేవునికి ప్రతిస్పందించవలసిన వారమై ఉన్నాం. What did Abraham do? అబ్రహాం ఏమన్నాడు? Here am I, Lord. ఇదిగో దేవా నేనున్నాను. Amen. Amen. Think about his life. అబ్రహాము జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి. He was born in a family that makes idols and people are marketing it and use them as people worship. విగ్రహాలు తయారు చేసే కుటుంబంలో జన్మించిన వాడు, అందరికన్నా చిన్నవాడు, అవి వెళ్ళి అమ్ముకొని వస్తూ ఉన్నవాడు. Successful business. చాలా మంచిగా తన వ్యాపారం జరుగుతూ ఉంది. But God said, అయితే దేవుడు అన్నాడు, leave that business and follow me. ఆ యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అన్నాడు దేవుడు. Where? ఎక్కడికి? Just step out, I'll tell you. నువ్వు బయటికి రా, నేను నడిపిస్తాను. Amen. Amen. God did not give him a point where to go. అబ్రహామా పలానా ప్రాంతానికి రా, అక్కడికి రా, నువ్వు ఇటురా అని చెప్పి దేవుడు ఏం చెప్పలేదు. God did not give him a GPS for him to move. GPS మ్యాప్ ఇచ్చి నువ్వు దీని ప్రకారం వెళ్ళు అని చెప్పి దేవుడు అబ్రహామును బయటికి పిలవాల. He didn't give a 10-year plan. 10 సంవత్సరాల కాలానికి సంబంధించిన ప్రణాళిక దేవుడు ఇవ్వాల. The God that we worship gives us daily. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తాం. Amen. God gives us plan for every day. ప్రతిరోజు ఆ రోజు కావాల్సిన ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను దేవుడు అబ్రహాముకి ఇస్తూ వచ్చాడు. Amen. Amen. That's how God tested Abraham. అలాగున దేవుడు అబ్రహామును పరీక్షించాడు. And God and Abraham tasted and seen that the Lord is good. అబ్రహాం అంటున్నాడు, రుచి చూచి నేను ఎరిగి తిని అన్న మాటను మనం చూస్తాం. I know God has guided me. దేవుడు నన్ను నడిపించాడు. And that's how he's saying, here am I, Lord, use me. అందుకని అబ్రహాం అంటాడు, దేవా ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకోను. That's what we need to do. Total surrender. పూర్తిగా మనల్ని మనం దేవునికి సమర్పించాలి. Amen. Amen. That's what God wants. Total surrender. నీ నుండి నా నుండి
పూర్తి సంపూర్ణమైన సమర్పణ దేవుడు నీ నుండి నా నుండి కోరుతూ ఉన్నాడు. Whatever you have, నీ దగ్గర ఏమున్నా సరే give it to God. దేవునికి ఇచ్చేసి, And He's going to multiply it. నీవు దేవునికి ఇస్తే దాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు. Amen. Amen. In my life, నా జీవితంలో my grandfather P.M. Samuel, మా తాతగారు శామ్యూయల్ గారు when he was in ministry in Kerala, కేరళ ప్రాంతంలో తాను పరిచయం God చేస్తున్నప్పుడు spoke to him, Samuel, go to Telugu land. దేవుడు అన్నాడు, శామ్యూయల్ నీవు తెలుగు ప్రాంతానికి వెళ్ళు అని అన్నారు. No Andhra and Telangana in those days. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అని విభజన లేదు. It was under British rule from Madras as the Travancore kingdom. ఆ మెడ్రాస్ రాజధానిగా ఉంటూ ఆ బ్రిటిషర్స్ ద్వారా పరిపాలించబడుతున్న ప్రాంతం. He left his rubber estate in Kerala. కేరళలో రబ్బర్ స్టేట్ ను తాను విడిచిపెట్టి, He left his rice fields in Kerala. తనకున్న రైస్ మిల్స్ ను తాను విడిచిపెట్టి, పొలాలను విడిచిపెట్టి, coconut fields in Kerala, ఆ కొబ్బరి తోటలు కూడా విడిచిపెట్టి కేరళలో ఉన్న వాటిని came to Andhra. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. He didn't give it to his relatives and say, take care of it and send me money after the income from it. He didn't say like that. తన దగ్గర ఉన్న ఆస్తి అంతటిని కూడా ఇచ్చి దీని నుంచి రాబడి నాకు పంపించండి నేను చెప్పలా. He trusted God. దేవుని నమ్మారు. Why? ఎందుకు? Samuel, go to Telugu land. శామ్యూయల్ తెలుగు ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు మాట్లాడారు. And God, when he came here and God has blessed him, used him, and today we can see, the fingerprints of P.M. Samuel all over Andhra Pradesh. ఆయన దేవుని స్వరాన్ని విన్నారు గనుకనే దేవుడు తన ద్వారా పరిచయం జరిగిస్తున్నారు. ఈ రోజు ఆ దైవజనుని యొక్క వేలి ముద్రలను మనము భారతదేశం అంతట్లో చూస్తూ ఉన్నాం. Thank God for that. దేవుని నామానికి మహిమ కలుగును. Hallelujah. హల్లెలూయా. In my life, నా జీవితంలో I went to America to study. నేను చదువుకోవడానికి అమెరికా ప్రాంతానికి వెళ్ళాను. Lived there for 10 years. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాను. I lived there. Now I'm an immigrant there. I can settle there all my life there. అక్కడ నేను నా జీవితం అంతా కూడా అక్కడే ఉండగలను. But God showed me that I need to go back to India. అయితే దేవుడు నీవు తిరిగి భారతదేశానికి వెళ్ళు అని దేవుడు నాతో మాట్లాడారు. I told my dad that I'm coming back to India. నేను మా నాన్నగారితో అన్నాను, నాన్నగారు నేను తిరిగి భారతదేశానికి వస్తూ He ఉన్నాను. said, no, you just finished your master, do you have PhD program also? Then you've been called Dr. Noel Samuel. ఇదిగో నువ్వు పీజీ చదువు, తర్వాత పై చదువులు చదువు, ఆ తర్వాత నిన్ను డాక్టర్ శామ్యూయల్ పిలుస్తారు కాబట్టి నువ్వు అక్కడ ఉండు అని అన్నారు. And your daughter is only 2 years old. ఇంకా మీ అమ్మాయికి 2 సంవత్సరాలేగా. When she comes here at 2 years old, she'll be having all sort of diseases here. Let her, maybe by another 2 years, you'll get your PhD program, and also that she'll be able to go to school, good age to come to India. ఇప్పుడు పాపకు 2 సంవత్సరాలే కదా, ఇప్పుడు కనుక నువ్వు భారతదేశానికి వస్తే ఆ వ్యాధులు ఏమన్నా వస్తాయి, ఇక్కడున్న పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆమె పెరిగిన తర్వాత ఇంకో 2 సంవత్సరాల నుండి నువ్వు పీజీ కంప్లీట్ చేసుకుని, డాక్టరేట్ కంప్లీట్ చేసుకుని, అమ్మాయికి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడంతా బాగుంటుంది అని అన్నారు. But God said, no, go back to India. అయితే దేవుడు అన్నాడు, లేదు భారతదేశానికి వెళ్ళు. And the vision that he gave me was, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, when Moses and the Israelites were fighting with the Amalekites, అమాలేకీయులతో ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు Moses on the mountain lifting up his hands and worshiping God. మోషే తన 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. And as long as he lifted up his hand, the Joshua and the Israelites were prevailing over the Amalekites. మోషే చేతులెత్తి ప్రార్థన చేసేంత సేపు కూడా యెహోషువ తన సైన్యం అంతా కూడా యుద్ధంలో విజయాన్ని చూస్తూ వచ్చాడు. But when his hands were lowered because of his tiredness or weariness, మోషే తన చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు the Amalekites were prevailing over the Israelites. అమాలేకీయులు ఇజ్రాయెల్ ప్రజలను జయిస్తూ వస్తూ ఉన్నారు. And at that time, Aaron and Hur went right beside Moses and lifting the hands of Moses. అయితే అహరోను హూరులు మోషే 2 పక్కల నిలబడి బరువెక్కిన తన చేతులను పైకెత్తినప్పుడు తాను అలాగే ప్రార్థిస్తూ వచ్చాడు. That's the vision that God has given me. అటువంటి ఆ దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. And I said, Dad, I'm coming home. నేను అన్న, నాన్నగారు నేను ఇంటికి వస్తున్నాను. And because I came home in 1991, 1991 సంవత్సరం నేను భారతదేశానికి వచ్చాను. And 91, 92, 93, 3 years he went abroad, and he was traveling in various places for 4 months every year. నేను 91 సంవత్సరంలో వచ్చినప్పుడు ఆ 4 సంవత్సరాలు 95 సంవత్సరం వరకు కూడా మా నాన్నగారు సంవత్సరంలో 4 నెలలు వేరే ప్రాంతాలు వేరే దేశాలు తాను పరిచయం నిమిత్తం తిరిగేవారు. And wherever he was, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ he used to call me and give me guidance how to manage the ministry in Andhra. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఉన్నాను. ఆయన నాకు ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ ఏం చేయాలి, పరిచయం ఎలాగూ చక్కబెట్టాలి అన్నవన్నీ కూడా నాకు చెప్తూ ఉండేవారు. The point I'm trying to say is,
నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అనంటే, only when I surrendered to God, నేను దేవునికి సమర్పించుకున్నాను, and so I came back to India, కాబట్టే భారతదేశానికి తిరిగి వచ్చాను. and God gave me experience to work with my father for 3 years. మా తండ్రి గారితో ఉండి తాను ఏం చేస్తున్నారో అన్న దాన్ని నేర్చుకోవడానికి 3 సంవత్సరాల వ్యవధిని ఆయన నాకు ఇచ్చాడు. And by the time I brought the mortal remains back to India from Amsterdam, నేను ఆ దేశంలో నుండి నాకున్నదంతా కూడా నేను భారతదేశానికి తీసుకొచ్చుకున్నాను. when I brought the remains of my father from Amsterdam to India, మా నాన్నగారు భారతదేశానికి వచ్చిన తర్వాత, before the funeral service, మా నాన్నగారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి ముందు they prayed and asked me to be provide leadership as IPC secretary. ఐపీసీ సెక్రటరీగా ఉండమని ప్రార్థన చేసి నన్ను అడిగారు. I mean, I was only 34 years old. నేను అప్పటికి ఇంకా 34 సంవత్సరాల వయసు కలిగిన వాడిని. But because I surrendered to God, నేను దేవునికి సమర్పించుకున్నాను గనుక God guided me from 1993 until now to provide leadership to the IPC ministry. ఐపీసీ మినిస్ట్రీలో దేవుడు 1993 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. I can keep my hand on my heart and say, నా హృదయం మీద, నా గుండె మీద నేను చేయబెట్టుకుని చెప్పగలిగిన మాట, that all these years ఈ గడిచిన సంవత్సరాలన్నిట్లో కూడా I had to make many decisions, అనేక తీర్మానాలు నేను చేశాను. and until now ఇప్పటి వరకు, ఈ రోజు వరకు I don't have to regret or apologize and ask sorry for any of the decisions. నేను తీసుకున్న తీర్మానాలకు కానీ నిర్ణయాలకు కానీ ఏ రోజు కూడా సిగ్గుపడో లేకపోతే బాధపడో క్షమాపణ అడిగే రోజే లేదు. Why? ఎందుకు? Because he is leading me, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు, and I have surrendered my life to God. నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. The point I'm trying to say is, నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, if God can use me, దేవుడు నన్ను వాడుకున్నాడు, he can use you also. నన్ను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. So like Abraham, అబ్రహాము వలె when Sarana says, Lord, use me, Lord. దేవా నన్ను వాడుకో, ఇదిగో నేను ఉన్నాను అని చెప్పి మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాల్సిన వారు. Amen. ఆమేన్. In Matthew chapter 23, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయాన్ని గనుక మనం గమనిస్తే, in verse 37 we read, 23:37వ వచనం. Matthew chapter 23 verse 37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్నదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగుననే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనుంటిని గాని మీరు వల్లకపోతిరి. Amen. ఆమేన్. Powerful warning we see here. ఇక్కడ ఒక గద్దింపు మనకు చూస్తూ ఉన్నాం. What is it? అది అక్కడ ఏం చెప్పబడుతుంది? God wants to protect you, దేవుడు నిన్ను సంరక్షించాలనుకుంటున్నాడు. but అయితే because of rebellion, God is not going to protect us. దేవుని పట్ల నీకున్న తిరుగుబాటు హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను సంరక్షించలేకపోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. What we learn here is, ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, God wants to protect you. దేవుడు నిన్ను సంరక్షించాలనుకుంటున్నాడు. For that, దాని కొరకు you have to ask God, search me, O Lord. నీవు దాని కొరకు దేవుని అడగాలి. దేవా నన్ను వెతుకండి, Break me, O Lord. దేవా నన్ను విరగొట్టండి, Lead me, O Lord. దేవా నన్ను నడిపించండి, And surrender to God. దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. When we do that, దీన్ని మనం చేసినప్పుడు God's protection will be in your life. ఖచ్చితంగా దేవుని యొక్క సంరక్షణ నీకు లభిస్తుంది. Amen. Not just to the first century believers, not just to the first century believers, ఇది మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులకు మాత్రమే కాదు గాని, even people in this time of history, God is going to use you. ఈ సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలములో ఉన్న మన ద్వారా కూడా దేవుడు జరిగించగలడు. Amen. ఆమేన్. But what all we need to do is, మనమంతా కూడా చేయాల్సింది ఏంటంటే, search me, O Lord. దేవుని అడగాలి. దేవా నన్ను వెతకండి, Break me, O Lord. దేవా నన్ను విరగొట్టండి, Lead me, O Lord. దేవా నన్ను నడిపించండి. And surrender to God, and He's going to give you ఇలాగ protection. ప్రార్థన చేసి నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోనండి. Amen. ఆమేన్. And then in Genesis chapter 13, ఆదికాండం 13వ అధ్యాయం in verse 14 and 15 we read, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టును, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టును చూడుము. what we learn here, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం? because Abraham surrendered to God,
అబ్రహాము దేవునికి సమర్పించుకున్నాడు గనుక, because Abraham was led by God, అబ్రహాము దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు గనుక God has blessed him. దేవుడు అతన్ని దీవించాడు. Hallelujah. హల్లెలూయా. If you want the blessings of God, it's not sufficient to come to church. దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయంటే నీవు సంఘానికి వచ్చినంత మాత్రాన కాదు. No. You need to ask God to search me, break me, lead me and surrender. Then you will be receiving His blessings. దేవుణ్ణి మనం ఇలాగ అడగాలి, దేవా నాయనా నన్ను చూడండి, నన్ను విరగ్గొట్టండి, నన్ను నడిపించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ప్రతిరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడే అబ్రహాం పొందిన వంటి మెండైన దీవెనలను నీవు పొందుకుంటావు. Amen. Amen. And one more thing that we need to ask this daily. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు మనం అడగాలి. Not just on Sundays when you come to church. ఆదివారం చర్చ్కి వచ్చినప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థన కాదు. No, we need to ask daily. ప్రతిరోజు కూడా మన ప్రార్థన ఇలా ఉండాలి. Amen. God to teach the Israelites that we need to depend on Him daily. He made them to go around the Mount Sinai 40 years. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మీద ఆధారపడడం నేర్చుకునడానికి 40 సంవత్సరాలు ఆ కొండ చుట్టూ తిరిగేలాగా దేవుడు చేశాడు. Every day they had to wake up early in the morning and look for manna. ప్రతిరోజు ఇజ్రాయెల్ ప్రజలు వేకునే లేచి మన్నా కొరకు వేచి ఉండేవారు. Amen. Amen. Once again I want to use my imagination how they cooked manna. మరొకసారి నా యొక్క ఊహను నేను ఆలోచించాలని చెప్పాలనుకుంటున్నాను. I'm definitely they're not people like Andhra, ladies like Andhra. ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీల వంటి వారు కాదు అని అనుకుంటున్నాను. Do you know why? ఎందుకో తెలుసా? Our ladies are good at making pickles of everything. మన స్త్రీలు ఎలాంటి వారంటే దొరికిన వాటన్నిటితో పచ్చళ్ళు అంటే ఊరగాయలు బాగా చేస్తారు. Amen. Amen. If the Andhra people were there, ఒకవేళ కనుక ఆంధ్ర ప్రజలే అక్కడ ఉండింటే they would have made pickle out of manna. మన్నాతో ఊరగాయ చేసి ఉండేవాళ్ళు. But manna you can't pickle there. మన్నా ఊరగాయ ఉండేది. We cannot make pickle. దాంతో మనము పచ్చడి చేసిండే వాళ్ళం కాదు. Amen. Amen. You had to get it daily. ప్రతిరోజు ఆ రోజు కావాల్సిన ఆ రోజే దొరికేది. Amen. Amen. It's not that for 2 days or 3 days, it's not available. You have to look for it daily. 2 రోజులకో 3 రోజులకో సరిపడ్డది కాదు కానీ ప్రతిరోజు నీ ఉదయాన్నే లేచి తీసుకోవాలి. Amen. Amen. When Jesus also taught his disciples how to pray, అదే విధంగా యేసు ప్రభు వారు కూడా మనకు ప్రార్థన నేర్పించారు. what did he say? ఆయన ఏమన్నారు? Give us our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. He didn't say he didn't ask you to pray, give us our weekly bread, Lord, or monthly bread, Lord. దేవా నెలకు సరిపడా ఆహారము లేకపోతే వారానికి సరిపడా ఆహారం ఇవి దేవా అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన నేర్పిలేదు. Amen. Amen. The point I'm trying to say is, నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే God wants to hear from you daily. ప్రతిరోజు దేవుడు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. Amen. Amen. Not just weekly, not just whenever you have problems, daily he want to hear your voice. వారానికి ఒకసారో నెలకు ఒకసారో లేకపోతే నీకు సమస్య వచ్చినప్పుడే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడం కాదు కానీ ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలని నీ స్వరము దేవుడు వినాలని కోరుకుంటున్నాడు. Amen. Just like you want to hear your daughter, just like you want to hear your grandchildren voice every day. ప్రతిరోజు నీ కుమార్తె నీ కుమారుని స్వరము లేదా నీ యొక్క మనవళ్ళు మనవరాలి యొక్క స్వరాన్ని ఎలా అయితే నువ్వు వినడానికి ఇష్టపడుతున్నావో God wants to hear that. God has the same desire from you and me. అలాగుననే దేవుడు కూడా నీ నుండి నా నుండి మన ప్రార్థనలు వినాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. Amen. Amen. Finally, చివరిగా Ephesians chapter 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Ephesians chapter 3 verse 20 we read. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని గనుక 20వ వచనాన్ని గనుక మనం చదివితే Amen. What do we learn here? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? What is Paul teaching the believers in Ephesus? ఎఫెసీయులు రాసిన పత్రికల్లో కనుక మనం గమనిస్తే that God is able to do great things than what we can ask. మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికముగా ఇచ్చేవాడు. Amen. Amen. We feel that in a poverty mind we ask God, give me this only. మనకున్న కొద్దిపాటి ఆ జ్ఞానముతో దేవా ఇదొక్కటి దేవా ఈ కొంచెం ఇదేవా అని అడుగుతూ ఉంటాం. No. God is able to do greater than what we can think and ask. నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలు నీ జీవితంలో నీకు ఇవ్వగలిగిన దేవుడు. Provided that you give glory to God. దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే దాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. Amen. Amen. If it is for your glory, అది నీ మహిమ కొరకు నువ్వు తీసుకుంటే, if it is for your name, అది నీ పేరు ఘనత కొరకు నువ్వు తీసుకుంటే God is going to bless you. దేవుడు నిన్ను దీవించాడు. But if you say, God, you give whatever you want, I want to glorify you, he'll give more than what you can think and imagine. అయితే
దేవా నీవు నాకు ఇచ్చిన దాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే దేవునికి అది సమర్పిస్తావో అప్పుడు దేవుడు నీ మీద మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. More than what you can think and imagine. నీ ఊహించిన దానికన్నా నీ ఆలోచనకు అది అందనంతగా. For example, ఉదాహరణకు what happened here, in IPC Guntakal. గుంతకల్ ఐపీసీ సంఘంలో ఏం జరిగింది? Started with a small fellowship. చిన్న కూడికతో సహవాసంతో ప్రారంభించబడింది. Didn't have any property. They were, as you're saying, that living under trees and rental property. ఇందాక మనం సాక్ష్యంలో మనం విన్నాం, ఇక్కడ ఆస్తులు భూములు ఏమీ కూడా లేవు, చెట్టు కింద వారు ప్రారంభించారు. And started in a small, palm leaf shed. చిన్న గుడిసెలో, పూర గుడిసెలో కొద్ది రోజుల తర్వాత అక్కడ వారు నివసిస్తూ వచ్చారు. Today God has given you a beautiful place. అయితే ఈ రోజు దేవుడు అద్భుతమైన సుందరమైన స్థలాన్ని, మందిరాన్ని ఇచ్చాడు. Don't be satisfied with this. దీంతో తృప్తి చెందొద్దు. My prayer is, నా ప్రార్థన ఏంటంటే God will use Rufus and his wife Naveen, రూఫస్ తన సతీమణిని ఇలాగూ వాడుకోండి దేవా, that they'll go to the local neighboring places and start new work. దేవా నాయనా నా తండ్రి, పొరుగు ప్రాంతాల్లో కూడా ఈ పరిచర్య వారు ప్రారంభించి విస్తరించాలన్నది నా ప్రార్థన. Amen. హల్లెలూయా. Don't be satisfied with this work. ఇక్కడ ఉన్న దాంతో దీంతో నువ్వు సరిపెట్టుకోవద్దు, తృప్తి చెందొద్దు. God, don't say, God, thank you Lord for the 100, 200 believers that you have given me. I'll keep them safely until your return. దేవా నాకు 100-200 మంది విశ్వాసులను ఇచ్చావు, ఇదిగో నువ్వు వచ్చేంత వరకు కూడా నన్ను భద్రంగా కాపాడు దేవా, ఇంకా చాలే అని అనొద్దు. I will make sure that no jackals or wolves will come and attack them. ఇంకొక ప్రార్థన, దేవా ఏ తోడేళ్ళు కూడా నక్కలు కూడా నా విశ్వాసుల మీద దాడి చేయకుండా కాపాడు నాయనా. No. Look for new areas. అలా ప్రార్థన కాదు, నూతనమైన స్థలాల్లో పరిచర్య కొరకు చూడు. Amen. Amen. And it's not just, this message not just for Rufus and his wife Naveen, రూఫస్ గారికి తన సతీమణికి కాదు గాని, but to all of us here gathered here. ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఈ మాట, wherever God has placed you, దేవుడు నిన్ను ఏ స్థలములో అయితే ఉంచాడు, an office, a work, a school, or a nurse, a business center, wherever you are, నువ్వు ఆఫీస్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, వ్యాపారం చేస్తున్న స్థలంలో అయినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, God has placed you as an Esther, as a Nehemiah in that particular place. దేవుడు నీ ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న స్థలంలో నిన్నెందుకు ఉంచాడంటే అక్కడ నువ్వు ఎస్తేరు వలె, రూతు వలె, నెహెమ్యా వలె వాడబడాలని. Amen. Amen. And so you can shine brightly and people will say, there is some difference in this person. నీవు ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఉంచిన స్థలంలో ప్రకాశించినప్పుడు నిన్ను చూసిన ప్రజలు వీరు వ్యత్యాసం కలిగిన వారు అని నిన్ను చూసి గుర్తించాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. Do you know about the trademark in IPC in Kerala in early days? ఐపీసీ కేరళలో ఉన్న ముందు రోజుల్లో the trademark is that if you want to buy milk, go buy milk in IPC believer's house. పాలు కొనుక్కోవాలంటే ఐపీసీ విశ్వాసుల దగ్గరికి వెళ్ళే పాలు కొనుక్కోండి అన్న మాట ఉండేది. Why? ఎందుకు? IPC believers will not add water to milk there. ఐపీసీ వాళ్ళు చాలా యథార్థం కలిగిన విశ్వాసులు, పాలలో నీళ్లు కలపరు. Amen. Amen. Hello. Nowadays milk is available in booth and packets is available, but in those days milk was not so abundantly available. ఇప్పుడు మనకు పాల డైరీలు, పాల ప్యాకెట్లు ఎక్కడికి వెళ్ళినా పాలు దొరుకుతున్నాయి, కానీ ఆ రోజుల్లో ఇంటికి వెళ్ళే పాలు పోయించుకోవాలి. So they used to come to IPC believers. అయితే ఆ రోజుల్లో ఐపీసీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉన్న పేరేంటంటే వారి దగ్గరికి వెళ్ళే పాలు తీసుకోండి అని చెప్పేవాళ్ళు పెద్దలు. Amen. Amen. Hallelujah. Hallelujah. That should be the trademark of every IPC believer in Guntakal. ప్రతి ఐపీసీ విశ్వాసికి ఇటువంటి గుర్తింపు గుంతకల్లో ఉన్న వారికి కలగాలి. Amen. Amen. You may be working in MRO office. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తుండొచ్చు. You may be working in a nurse in a hospital. హాస్పిటల్లో నర్సులా నువ్వు పనిచేస్తుండొచ్చు. You may be working in any business place. ఎక్కడైనా వ్యాపార స్థలాల్లో నువ్వు పనిచేస్తుండొచ్చు. The trademark should be, నీకున్న గుర్తింపు ఏంటి అని అంటే, because she's an IPC believer, yes, she's a woman and man of trust. ఐపీసీ విశ్వాసురాలు, ఐపీసీ విశ్వాసి కాబట్టే ఇలా ఉన్నాడు అని నిన్ను చూసి చెప్పాలి. Last Sunday, పోయిన ఆదివారం one person was testifying. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తూ He ఉన్నాడు. works in an MRO office. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తాడు. And he said, Noel Garu, because of your teaching, I'm not taking any bribes for the last 1 year. ఆయన అన్నాడు, అయ్యా నీ బోధలు విన్నప్పటి నుంచి నేను గడిచిన సంవత్సరం నుంచి లంచం తీసుకోవట్లేదు అన్నాడు. And so the people in my office, తన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా whatever bribe they get, వారికి వస్తున్న లంచాలన్నీ కూడా తీసుకుని they share it among themselves. అందరూ కూడా కలిసి దాన్ని పంచుకునేవారు. But I will not take it. అయితే నేను దాన్ని తీసుకోవట్లేదు అన్నాడు. And because of that, అందును బట్టి I faced many challenges. అనేక సవాళ్ళు నేను ఎదుర్కొంటూ ఉన్నాను. But God took care of them. అయితే దేవుడు నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. Amen. Amen. I did not have to take any money from anybody. కాబట్టి నేను ఎవరి దగ్గర నుంచి ఏ డబ్బును కూడా తీసుకోవట్లేదు. The money that I earn,
నేను ఏదైతే సంపాదించుకుంటున్నాను that is sufficient to meet my needs. నా అవసరతలు తీర్చబడ్డానికి అవి సరిపోతూ ఉన్నాయి. The people used to ask me, ప్రజలు నన్ను అడిగేవారు, how are you able to get that at such a cheap price? అయ్యా అంత తక్కువ ధరకి నువ్వు ఎలా తీసుకోగలిగావు అని అడిగేవాళ్ళు. Because I'm not taking bribes, God provided a person for me. నేను లంచం తీసుకోవట్లేదు కనుకనే నా దేవుడు నాకేది కావాలో దాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. How are your health students able to go to good marks? కాబట్టి ఇటువంటి గుర్తింపు మంచి పేరును మనం కలిగి జీవించాలి. Amen. Amen. The point I'm trying to say is, నేను చెప్పాలనుకుంటున్న మాట, this is not just in Vijayawada. విజయవాడలో మాత్రమే కాదు, The IPC believers in Guntakal also needs to be like that. గుంతకల్లో ఉన్న విశ్వాసులు కూడా ఈ పేరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. Amen. Amen. Remember, గుర్తుపెట్టుకో, God has given you a different fingerprint. దేవుడు నీకు వ్యత్యాసమైన వేలు ముద్రలను ఇచ్చాడు. Why? ఎందుకు? Oh, this is a special fingerprint I have. దేవుడు నాకు ఇచ్చాడు, ఇది ప్రత్యేకమైన వేలు ముద్ర. And you kiss it and say, thank you, Jesus. నువ్వు దాన్ని ముద్దు పెట్టుకొని యేసయ్యా నాకు ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు ముద్రను బట్టి నీకు వందనాలని చెప్పాలి. No, instead you need to imprint it in other people's life. అదే ముద్ర ఇతరుల యొక్క ప్రజల జీవితంలో దాన్ని ముద్రించాలి. Amen. Amen. That's why God has given you this fingerprint. అందుకనే దేవుడు నీకు ఈ వేలు ముద్రని ఇచ్చాడు. Not to keep it for yourself. నీ మట్టుకు నువ్వు ఉంచుకోవడానికి కాదు, Not to take it to your grave. లేదా నువ్వు సమాధిలోనికి తీసుకుని పోయేదానికి లేదు. No, imprint in different people's life. ఇతరుల జీవితాల్లో నువ్వు ప్రభావం చూపించినట్లు ఆ వేలు ముద్రని నీకు ఇచ్చాడు. Amen. Amen. Been sitting for a long time. చాలా సేపు నుంచి కూర్చొని ఉన్నాం కనుక I want you to fold your Bibles. మీ బైబిల్ను మూసేసి I want you to stand up. లేచి నిలబడాలని కోరుతూ ఉన్నాను. And I believe that God has spoken to many people. ఈ దినాన దేవుడు అందరితో కూడా మాట్లాడి ఉన్నాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. I want every eye closed. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. I'm not asking you to lift up your hand. మీ చేతులు ఎత్తమని నేను అడగట్లేదు. I'm not asking you to come forward. మీరు ముందుకు రమ్మని నేను అడగట్లేదు. But wherever you are, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, I believe that God has spoken to through these verses. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడి. Amen. Amen. Whatever it is, అది ఏ అంశం నుండైనా దేవుడు నీతో మాట్లాడి ఉంటే, God speaks to each one of us individually. దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో వేరువేరుగా మాట్లాడినాడు. And God is asking you, అయితే దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, where are you? నువ్వు ఎక్కడున్నావు? And you need to be praying, search me, O Lord. దేవా నన్ను వెతుకు నాయనా, నన్ను కనుగొను దేవా అని ప్రార్థిస్తూ. You need to pray, break me, O Lord. దేవా నన్ను విరగొట్టు అని ప్రార్థించాలి. Lead me, O Lord. దేవా నన్ను నడిపించు అని అడగాలి. And say, Lord, here am I, Lord. I surrender my life to you. ఇదిగో దేవా నేను ఇక్కడ ఉన్నాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఉన్నాను పూర్తిగా నువ్వు అనాలి. అలా ప్రార్థన చేయాలి. We've been worshiping God here. మనం ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ, The Bible says దేవుని వాక్యం చెప్తుంది that He inhabits the praises of His people. ఆయన పరలోకంలో సింహాసనాసనుడి తన ప్రజల యొక్క ప్రార్థనలు వింటూ. So He's here in our midst. ఆయన మన మధ్యలో ఉన్నాడు. He's in IPC Church Guntakal. దేవుడు అంటున్నాడు, గుంతకల్లో ఉన్న ఐపీసు సంఘమా, He's in our midst right now. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Are you going to let Him pass by? Are you going to let Him pass by you? నేను ఇది విడిచి వెళ్తుంటాను. No. Be like the woman with the issue of blood. Somehow I'm going to touch the hem of His garment and get there, receive the healing today. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను దాటి వెళ్ళనివ్వకుండా ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు తన వస్త్రపు కొంగును ముట్టుకుంటే చాలా ఆశ కలిగి. Like that, you need to touch God right now. ఆ విధంగా నువ్వు దేవుని యొక్క స్పర్శను అనుభవించాలి. God sees you wherever you are. నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ నిలబడుకున్నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. God knows your challenges. నీకున్న సవాళ్ళు ఏంటో దేవుడికి తెలుసు. God is saying to you, దేవుడు నీతో అంటూ ఉన్నాడు, search me, నన్ను వెతుకు, break me, దేవా నన్ను విరగ్గొట్టు, lead me, నన్ను నడిపించు. here I am, Lord, surrendering. ఇదిగో దేవా నేను నీకు He's సమర్పించుకుంటున్నాను. looking for you to hear. He's asking you to say this words from your bottom of your heart. నీ హృదయ అంతరంగములో నుండి ఈ ప్రార్థనను చేస్తుండగా దేవుడు నీ నోటి నుంచి వినాలని కోరుకుంటూ ఉన్నాడు. That's the desire of God. దేవుని యొక్క హృదయ వాంఛ అదే ఈ రోజు. On this historic day, ఇది ఈ చరిత్రాత్మకమైన ఈ రోజున, and when we celebrate the 50 years of IPC Church in Guntakal, గుంతకల్లో ఉన్న ఐపీసీ సంఘము 50వ వార్షికోత్సవం జరుపుకుంటుండగా, let's give our hearts to God. మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. Don't be satisfied with what God has done in this world. ఈ దేవుడు ఇన్ని సంవత్సరాలు చేసిన పరిచర్యను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి చాలే అని తృప్తి చెందొద్దు. God has greater plans in your life. నీ జీవితం పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచన ఉన్నాడు. All you have to do is, నువ్వు నేను చేయాల్సిందంతా, as Abraham said, అబ్రహాము చెప్పినట్లుగా, here am I, Lord. ఇదిగో దేవా నేనున్నాను, Here am I, Lord. ఇదిగో దేవా నేనున్నాను. That's what Isaiah also said. యెషయా కూడా అదే అంటూ ఉన్నాడు. God asked, who is going to stand on behalf of me? ఇదిగో నా పక్షాన ఎవరు వెళ్తారు? And Isaiah said, here am I, Lord. యెషయా అంటున్నాడు, ఇదిగో దేవా నేనున్నాను, నన్ను పంపించు.
Permit the Holy Spirit to speak to you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్లు ఆయనకు అనుమతించు. Open your ears. నీ చెవులు తెరుచుకొని, Open your eyes. నీ మనోనేత్రాలు తెరుచుకొని See God speaking to you. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడు. And my prayer is, నా ప్రార్థన, as we leave this place in few minutes, ఈ కొద్ది సేపట్లో మనం ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం, then you'll go with an assurance that God has heard your prayer. దేవుడు నా ప్రార్థన విన్నాడు అన్న ఒక నిశ్చయతో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళబోతూ ఉన్నాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you, Lord, for giving this opportunity to minister to the people here, Lord. దేవా, నీ ప్రజలకు పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు. I have planted seeds in Guntakal. నేను ఆ గుంతకల్ ప్రాంతంలో విత్తనాలు వేశాను. My prayer is, నా ప్రార్థన, it will fall in good soil and bear much fruit in the years to come. మంచి నేలన పడి నైనా అవి మొలకెత్తి ఫలమిచ్చినట్లుగా నైనా ఫలించును గాక. Lord, with the authority that you have given us, with the authority that you have given me, దేవా, నీవు నాకు ఇచ్చిన అధికారము చేత, in the name of Jesus, యేసు నామములో, no weapon that's formed against the word of God would prosper. దేవుని వాక్యము ఫలించకుండా, నెరవేరకుండా, ఏది కూడా ఆటంకపరచుకోకుండా ఉండును గాక. We release your Holy Spirit in people's life, ప్రజల జీవితంలో పరిశుద్ధాత్మ దేవా నిన్ను విడుదల చేస్తూ bearing so the people can germinate it and bear much fruit in the years to come. దేవా, రాబోయే కాలములో నైనా ఈ విత్తబడిన విత్తనాలు నైనా అవి ఫలించును గాక. In Jesus' name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చునండి.